నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం. నా గురువులైన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, శ్రీ తనికెళ్ల భరణి గారికి నమస్కారం. బహుశా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు మీరు వినుండవచ్చు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యమేదిరా అని తెలుగు సినిమా పాట రచించే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వేదిక మీద ఎస్విఆర్ కాలేజ్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, దస్తగిరి రెడ్డి గారికి, దీపిక గారికి, కామేశ్వరరావు గారికి, ముఖ్యంగా నిజం చెప్తున్నాను కొండారెడ్డి, నా వయసు అయితే 43, కాబట్టి నాకన్నా మీరు చాలా తక్కువ, కాబట్టి నువ్వు అని సంబోధించాలనిపిస్తుంది నాకు. నంద్యాల ఇక్కడ ఇంతటి అద్భుతమైన ఒక స్కూల్ని, ఒక విద్యాలయాన్ని స్థాపించడము అనేది, ఇందాక నా విజనరీ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఫస్ట్ లైన్ రాసిన చూడండి, నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు ఒక అద్భుతమైన విద్యాలయం కనిపిస్తూ ఉంటుంది. అది అతను రాసిన ఫస్ట్ లైన్. 25-27 సంవత్సరాలు ఉండవచ్చు మీకు. ఆ వయసులో ఎక్కడో లండన్లో చదివి ఇక్కడికి వచ్చి ఏదైనా చేయొచ్చు. ఒక మెస్ పెడితే ఒక పూట ఒక వ్యక్తి యొక్క ఆకలి తీర్చవచ్చు. ఒక హోటల్ పెడితే, ఏదైనా ఒక హాస్పిటల్ కట్టో మెడికల్ షాప్ పెట్టో చేస్తే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడవచ్చు. ఏదైనా ఇంకే పనైనా చేసినా కానీ, ఒక సినిమా తీస్తే కనీసం 1,00,000 మందికో 2,00,000 మందికో జీవితాంతము ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ ఒక స్కూలు పెడితే తరం తరం నిరంతరం వెలుగుల దివిటీని, కాంతి దివిటీని కొన్ని వందల సంవత్సరాల పాటు ఇవ్వవచ్చు. అది ఒక స్కూల్కే సాధ్యం. అది ఒక స్కూల్కే సాధ్యం. ఇక్కడి నుంచే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే. ఈ దేశానికి అత్యంత గ్రామీణ ప్రాంతంలో పుట్టి అత్యున్నతమైన స్థితికి వెళ్ళిన ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఒక స్కూలులోనే షేప్ అయి వచ్చిన వ్యక్తి. ఈ దేశంలో 5,000 కిలోమీటర్లు నడిచి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో షికాగో మహాసభల్లో ఈ దేశపు జెండా పాతిన స్వామి వివేకానంద కూడా స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కొండారెడ్డి గారు, ఖచ్చితంగా నమ్మకం ఉంది. నాకైతే ఇవాళ మీరు చైర్మన్ గా కనిపించట్లేదు, నాకు సొంత తమ్ముడుగానో లేదా మా అన్నయ్య గారు అబ్బాయి గారో కనిపిస్తున్నారు. మీరు గమనించండి, ఇందాక నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే కొండారెడ్డి అసలు చైర్మన్ గా ఇక్కడ కూర్చోకుండా ఆ పని ఈ పని ఈ పని ఆ పని తన మీద వేసుకుంటూ, అది స్కూల్ని నాది అనుకుని ప్రేమించినప్పుడు మాత్రమే, ఇక్కడ మట్టి రేణువులన్నీ నావి, ఇక్కడ పిల్లలందరూ నా వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 2వ ఫౌండేషన్ డే. నేను మళ్ళీ చెప్తున్నాను, 200 సంవత్సరాల ఫౌండేషన్ డే కూడా ఇక్కడ జరగబోతోంది. నంద్యాల పట్టణంలో జాషువా అద్భుతమైన కవిత రాస్తారు. ఒక ముత్యపు చిప్ప ఇలా పగిలితే ఆ ముత్యపు చిప్ప ఒకటేమో ఎక్కడో సముద్రం లోపల పడుతుంది, ఇంకొకటేమో ఒడ్డున పడుతుంది. ఒడ్డున పట్ట ఆ ముత్యాన్ని తీసుకుని వ్యాపారి అమ్ముతాడు. సముద్రంలో పడిపోయిందని వదిలేస్తాడు, ఎందుకంటే అది లోపలికి వెళ్ళలేం కాబట్టి. ఒడ్డున పడ్డ ఆ ముత్యం ఐశ్వర్యరాయి మెడలో హారంలో ముత్యం అవ్వచ్చు, లేదా ఒక అమ్మవారి యొక్క శ్రీశైలం అమ్మవారి యొక్క మెడలో ముత్యం అవ్వచ్చు. కానీ అదే తల్లి కడుపున పుట్టిన, అదే ముత్యపు చిప్పలోంచి పుట్టిన
రెండవ ముత్యమైన సముద్రంలో ఉండిపోయిన, బురదలో ఉండిపోయిన, గట్టున పడకుండా అలా మట్టిలో కొట్టుకుపోయిన ఆ ముత్యపు చిప్ప మాత్రం జీవితం సాఫల్యం కాలేదు, జీవితం వేస్ట్ అయిపోయింది. అక్కడ అంటారు జాషువా, ఆ ముత్యము ఏం తప్పు చేసుకుంది అని. అలాగే ఏ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, డెహ్రాడూన్లోనో, ఎక్కడో డూన్ పబ్లిక్ స్కూల్లోనో మరో చోట చదువుతున్న పిల్లలు ఐఐటీలోకో మరో చోటకో వెళ్ళి ఈ దేశానికి ఇస్తున్నారు. కానీ ఇందాకన మనం చూసాం, ఒక రామయ్య అనే రైతు కన్నీటి కథను మనం చూసాం. రాళ్ల సీమగా మిగిలిపోతున్న రతనాల సీమను చూస్తున్నాం. ఈ దేశంలో, ఈ నేలలో 1509 నుంచి 1529 వరకు 20 సంవత్సరాలు మాత్రమే బతికి కేవలం పొట్టిగా ఉండి ఈ దేశానికి ఒక మహోన్నతమైన సంస్కృతిని, సాహిత్యాన్ని, ప్రబంధాలని అందించిన కృష్ణదేవరాయలు నరయాడిన నేల ఇది. అలాంటి నేలలో పుట్టిన ఈ పిల్లలు ఏం తప్పు చేశారని ఎక్కడో డెహ్రాడూన్లోనో, ఎక్కడో హైదరాబాద్లోనో చదవలేకపోతున్నారని ఇక భయపడాల్సిన అవసరం లేకుండా అక్కడికన్నా ఎక్కువగా ఎంత విశాలమైన క్యాంపస్. నేను పొగుడుతున్నాను మాత్రం అనుకోకండి, పులకించిపోతున్నాను. పొగట్టం కాదు, పులకించిపోతున్నాను. ఇవాళ మార్నింగ్ పిల్లల్ని నేను కలిశాను. ఇక్కడున్న 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు పిల్లల్ని. ఏమైనా ఒక స్కూల్కో వెళ్తే మేము పిల్లల్ని అడిగినప్పుడు సాధారణంగా టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేరు. అది ఆ పిల్లలే కాదు, ఏ పిల్లలేనను. ఆ మాటకు వస్తే మీరు, నేను కూడా. అదే ఒక సినిమా గురించి మాట్లాడితే మనకి చాలా పులకించిపోతాం, అనేకమైన ఆన్సర్లు చెప్తాం. ఆ పిల్లలు కూడా అంతే. కానీ విచిత్రం ఏంటంటే, మగధీర సినిమా గురించో, లేకపోతే జులాయి సినిమా గురించో, లేకపోతే మరోటో ఎంత బాగా చెప్పగలుగుతారో అంతకన్నా ఒక 2 రెట్లు ఎక్కువ. ఇవాళ మార్నింగ్ నేను షాక్ అయ్యాను పిల్లలతో మాట్లాడుతుంటే, SDR వరల్డ్ స్కూల్ పిల్లలతో మాట్లాడుతుంటే. నా దృష్టిలో SDR అంటే ఏంటో తెలుసును, కానీ ఇవాళ నాకు తెలిసి కొత్త దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకుంటాను. S అంటే సక్సెస్, D అంటే డిసిప్లైన్, R అంటే రెప్యుటేషన్. దట్స్ ఆల్. విజయము క్రమశిక్షణ వల్ల వస్తుంది. ఈ 2 ఉన్న వాళ్ళకి రెప్యుటేషన్ వస్తుంది. రికగ్నిషన్ వేరు, రెప్యుటేషన్ వేరు. రికగ్నిషన్ అంటే గుర్తింపునర్థం, రెప్యుటేషన్ అంటే జాతి జనుల గుండెల్లో కూర్నిల్లడం అన్న అర్థం. దానికి దీనికి చాలా తేడా ఉంది. రెప్యుటేషన్ రాబోతున్న వచ్చిన స్కూల్ ఇది. ఆ పిల్లల్ని అడిగాను పొద్దున్న, నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను నేను. ఏదో E=mc² లేకపోతే న్యూటన్ థర్డ్ లాగా మరొకటం. కానీ దాంతోపాటు మీకు తెలిసిన పిల్లలారా, 15 ఏళ్ళు వయసులో ఒక అమ్మాయి డైరీ రాసింది అన్నానంతే. ఇంకా నేనేమీ క్లూ ఇవ్వలే. 15 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి డైరీ రాసింది, మీకు తెలుసా అన్నాను. నేను ఇంకా క్లూ ఇస్తేనే కానీ చెప్పలేరేమో అనుకుంటాను. నాకు షాక్ ఇస్తూ వాడు వెంటనే యాన్ ఫ్రాంక్ అని చెప్పారు. యాన్ ఫ్రాంక్ అంటే ఇక్కడ పేరెంట్స్ తెలియకపోవచ్చు. యాన్ ఫ్రాంక్ అన్నారు. వాడు ఎక్కడో జర్మనీలో పుట్టి నెదర్లాండ్స్లో పెరిగి 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ 15 సంవత్సరాల వయసులో రచించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అనేకమైన సాక్ష్యాలకు సంబంధించిన మొట్టమొదటిగా చెప్పదగిన సాక్ష్యంగా యాన్ ఫ్రాంక్ అనే అమ్మాయి రచించిన డైరీ ఇవాళ ఉపయోగపడుతోంది. ఆ విషయము ఇక్కడ ఉన్న ఈ పిల్లలు చెప్పగలుగుతున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో నేర్చుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అది ఒక SDRకి మాత్రమే సాధ్యం. ఇంతటి క్యాంపస్, స్విమ్మింగ్ పూల్, అంతరంగం నుంచి మంచి టీచర్లు, అలాగే చెప్పరేకలది కొండారెడ్డి గారు, ఆయన వెనకాల ఉన్న ఇంతమంది సైన్యం. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ టైం తీసుకునే సమయం కాదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మాటల కన్నా ఆటలకి, పాటలకి ప్రాధాన్యం ఎక్కువ. పిల్లల వాళ్ళు ఆడాల్సింది, మనం చూడాల్సింది. కానీ పెద్దలారా, పేరెంట్స్, నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నది ఒక చీఫ్ గెస్ట్గా కాదు, 2 పిల్లల యొక్క తండ్రిగా మాట్లాడుతున్నాను, సైకాలజీ చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను.
కాస్తో కూస్తో ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజము, బ్యాచులర్ పబ్లిక్ రిలేషన్స్ లాంటి 5-6 డిగ్రీలు చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. కాస్త అటు ఇటుగా దయచేసి పిల్లల్ని సున్నితంగా పెంచకండి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సెన్సిటివ్గా పెంచకండి. ఇది అర్థం. ఇలాంటిదే ఒక ఇనప రేఖ ఇక్కడ పెట్టండి. ఒక సుత్తి తీసుకుని అద్దం మీద కొడితే పగులుతుంది, ఇనప రేకు పగలదు. మన పిల్లల్ని అద్దంలా మాత్రం పెంచద్దు. ఇనుపు ముక్కల్లాగా అన్నిటికన్నా మించి వజ్ర సంకల్పంగాను పెంచుదాం. మన తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ స్విమ్మింగ్ పూల్ అనేది, స్విమ్మింగ్ చేస్తే మీరు నెట్లో కూడా చూడొచ్చు, అన్నిటికన్నా ఒక స్విమ్మింగ్ వల్ల హ్యూమన్ బాడీ చాలా ఐరనిష్గా అవుతుంది, చాలా గొప్ప బలమైన శక్తి తెచ్చుకుంటుంది. అందులో పిల్లల పట్ల సెన్సిటివ్గా ఉండకండి. 2, నాకు తెలిసినంత వరకు ఇవాళ ఏ పేరెంట్కైనా, మరి ఇక్కడ నంద్యాలలో ఎలా ఉందో పరిస్థితి తెలియదు కానీ, ఈ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, లేకపోతే ఇతరత్రా కొన్ని ఉన్నాయి. అట్లాంటి కొన్నింటిని యూటిలైజ్ చేయడంలో మాత్రం పిల్లలకి కొంచెం జాగ్రత్త వహించండి. నేను ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ పేరెంట్స్ 1 గంట నేను వాళ్ళతో మాట్లాడతాను. పిల్లలు మన మాట వినడం ఎలాగా, పిల్లల్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి. కొత్త పెన్సిల్ కొన్నాను నేను. కొన్న పెన్సిల్ని తీసుకుని డైరెక్ట్గా రాయలేం, చెక్కాలి. మన పిల్లల్ని కూడా మనం చెక్కుతూ ఉండాలి. అలా పిల్లల్ని చెక్కేందుకు గుళ్ళ విగ్రహం ఉంది, గడప ఉంది, అది రాయే ఇది రాయే. గడపని చెక్కినప్పుడు వస్తుంది, అందులో ఇటో దెబ్బ అటో దెబ్బ, అటో దెబ్బ ఇటో దెబ్బ పెడితే గడప అయింది. విగ్రహాన్ని ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు, కొడుతూనే ఉన్నాడు. విగ్రహం నిగ్రహంగా ఉండడం వల్ల విగ్రహం అయింది, గడపకి నిగ్రహం లేకుండా ఉండిపోయింది. అది రాయే ఇది రాయే. ప్రతి స్కూలు యాజమాన్యం కూడా మీరు ఎంతగా పిల్లలని ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువగా వీళ్ళు ప్రేమిస్తారు, అది గుర్తుంచుకోండి. కంటి పాపల్లా చూసుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఒక విద్యాలయాన్ని నడుపుతున్న వ్యక్తిగా చెప్తున్నాను. కంటి పాపల్లా చూసుకుంటాం. మీతో మీ పిల్లలు 10 గంటలు 5 గంటలు 7 గంటలు ఉంటారు, మాతో 24 గంటలు ఉంటారు. వాళ్ళు ఎడకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మీదే మాకు మనసు ఉంటుంది, వీళ్ళకి అలాగే ఉంటుంది. అందుకని నేను మీకు చెప్పగలిగేది, తల్లిదండ్రులు పిల్లల్ని సున్నితంగా పెంచకండి. పిల్లలకి ఏ వాళ్ళు ఇవ్వండి, కానీ చూసుకుంటూ ఇవ్వండి. లాస్ట్ 1 మినిట్. పిల్లల్ని పెంచడం అనేది గాలిపటం ఎగరేయడం లాంటిది. గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, చాలా ఫ్రీడమ్గా ఉన్నానని ఫీల్ అయిపోతూ ఉంటుంది. కానీ గాలిపటం దారం మాత్రం మన చేతిలో ఉండాలి. మనం జుక్కు లాగుతూ ఉంటే అది వెనకడుగు వేస్తున్నట్టుగా దానికి అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కానీ లాగిన ప్రతిసారి ఇంకా ఎత్తుగా వెళ్ళడం జరుగుతుంది. పిల్లల్ని పెంచేటప్పుడు గాలిపటాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళ వెనక్కి లాగితే మరింత ఎదగాలి. కానీ వాళ్ళ యొక్క దారం మీ చేతుల్లో ఉండాలని మాత్రం, లేదా మన చేతుల్లో ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. చిట్ట చివరిగా, పిల్లల్ని ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, మన పిల్లలు ఒక పాల గిన్నె అనుకుంటే, మన పిల్లలు పాల గిన్నె అయినప్పుడు వాళ్ళతో షుగర్ అనే ఫ్రెండ్ యాడ్ అయితే కొంచెం తీయరవుతారు. అదే పాల గిన్నె అనే మన పిల్లవాడితోటి వాటర్ అనే ఫ్రెండ్ కనుక యాడ్ అయితే వాడు కొంచెం డైల్యూట్ అవుతాడు. అదే మన పిల్లవాడనే పాల గిన్నెతోటి ఏదైనా సాల్ట్ కలిస్తే వాడు విరిగిపోతాడు. ఇప్పుడు మన పిల్లల ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? సాల్ట్లా ఉండాలా, వాటర్లా ఉండాలా, లేకపోతే కనుక షుగర్లా ఉండాలా? నేనైతే ఏమంటానంటే ఈ 3 కాదు. మన పిల్లల యొక్క ఫ్రెండ్ తోడు చుక్కలా ఉండాలి. తోడు చుక్క ఇంతే ఉంటుంది, కానీ పాలల్లో కలిస్తే పాలు పెరుగవుతాయి. మన పిల్లలకు కూడా ఎప్పుడైనా మన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కనుక తోడు చుక్కల్లా ఉంటే వాళ్ళ జీవితంలో పెరుగుతారు. అలాంటి ఒక అద్భుతమైన తోడు చుక్క మీ జీవితంలోకి ఇవాళ నుంచి ఇప్పటికే వచ్చి ఇకపై రాబోతున్నది. ఖచ్చితంగా ఒక్క మాట చెప్పాలి అంటే SGR వరల్డ్ స్కూల్, అందులో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఇందాకన రైతుది చెప్పినప్పుడు మాత్రం ఆ చివరిలో మీరే అనుకుంటా వచ్చి చెప్పారు, దట్ షోస్ యువర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ద ఫార్మర్స్. అది చాలా చాలా ఇన్నోవేటివ్.
అందులో నేనైతే కన్నీరు కార్చాను కొద్దిగా, అంతకన్నా మించి నా వచ్చిన లైటింగ్ ఇది కూడా. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బిరుగ్గా నాకు ఎవరూ తెలీదు. అత్తారింటికి వచ్చిన కొత్త కోడలా అనిపించింది నాకు. ఇవాళ ఉదయం వచ్చాను, కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ చూసి ఇప్పుడు ఒక గంట తర్వాత నేను హైదరాబాద్ బయలుదేరి వెళితే మీరు నమ్మరు, నాకు పుట్టింటి నుంచి వెళ్ళిపోతున్న అమ్మాయిలా అనిపిస్తోంది. అంతటి ఆత్మీయత ఆ పిల్లలు కురిపించారు, ఆ టీచర్లు కురిపించారు, ఆ మేనేజ్మెంట్ ముఖ్యంగా కొండారెడ్డి ఇతరులు కూడా చూపించారు. ఒక 10 గంటలో 5 గంటలో 2 గంటలో ఉంటేనే నేనింత పులకించిపోతుంటే, నేను ఎన్నో నేర్చుకుని వెళుతుంటే, ఆ విజనరీ అనే డాక్యుమెంట్తో సహా అతని నుంచి ఎన్నో నేర్చుకుని వీళ్ళ నుంచి ఎన్నో నేర్చుకుని నేనే వెళుతుంటే, దీని తస్సదియా 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో 10 ఏళ్ళో 15 ఏళ్ళో మన పిల్లలు SDRలో ఉంటే మీరు నమ్మరు, కుమ్ముడే కుమ్ముడు, మన పిల్లలు ఎప్పుడూ దంచుడే దంచుడు. థ్యాంక్ యూ సో మచ్.